సాక్ష్యాలు చాలా ఉన్నాయి. దేవుని మాట సజీవమైనది, దేవుని మాట జీవము కలిగినది, దేవుని మాట బలమైనది. అది మీరు చెప్పలేకపోయినా ఆ చెప్పిన మాట 10 మందికి పంచుకోవటం వల్ల ఆ మాటలు విని ఒక్కరు దీవించబడిన ఆ దీవెన మీకు దీవెనగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఆచారంగా వస్తున్నాం పోతున్నాం అన్నట్లుగా ఉండకూడదు. మనం మంచి దినాల్లో ఉన్నాం. నేను చెప్పాను, రాత్రి ఖమ్మంలో చెప్పాను, ఎప్పుడు ఏమి సంభవించిందో తెలియదు. చివరి సమయంలో ఉన్నాం. మన ప్రాణం పోకడా యేసు రాకడా ఎప్పుడో తెలియదు. ప్రాణం పోయేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు ప్రభువుకి మనం సాక్షులుగా జీవించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తమును ఎరగండి. తొందరపడి ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోమాక. తొందరపాటు ఆలోచనలు చేయమాకండి. క్షమించండి. తొందరపాటు ఆలోచనలు చేయకండి. నిదానించి దేవుని చిత్తాన్ని తెలుసుకోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. అందరూ మీ గ్రంథాలు తెరిస్తే ఒకసారి సామ్యుయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలోనికి మీరు వస్తే ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7వ అధ్యాయం 13వ వాక్యం. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ప్రార్థన. సర్వోన్నతుడైన తండ్రి, చదవబడిన ఈ మాట నీది. మేమందరం నీ బిడ్డలం. కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి మహిమ మీరు పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫిలిష్తీయులను మనం చూస్తున్నాం. ఎవరండి వాళ్ళు? ఫిలిష్తీయులు. ఫిలిష్తీయుల యొక్క ఆలోచన ఏంటంటే ఇశ్రాయేలీయులను సంహరించాలని, ఇశ్రాయేలీయులను హతమార్చాలని, ఇశ్రాయేలీయులను సర్వనాశనము చేయాలనేది ఫిలిష్తీయుల యొక్క ఆలోచన. ఈ వాక్యం మీకు తేటగా అర్థం కావాలంటే ఒక మాట మీరు వినండి జాగ్రత్తగా. ఫిలిష్తీయులు ఎవరికి సూచనగా ఉన్నారు అంటే శత్రువైన సాతానుకి సూచనగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఎవరికి సూచనగా ఉన్నారు అంటే దేవుని యొక్క రక్తములో కడగబడిన దేవుని ప్రజలకు సూచనగా ఉన్నారు. ఇప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను నాశనము చేయడానికి చూచినట్లుగానే ఈరోజు మన విరోధి అయిన అపవాది కూడా దేవుని ప్రజలను నాశనము చేయడానికి, దేవుని ప్రజలను పడగొట్టడానికి, దేవుని ప్రజలు వాక్యం చదవకుండా, దేవుని ప్రజలు ప్రార్థన చేయకుండా, దేవుని ప్రజలు పరిశుద్ధంగా జీవించకుండా చేసి వారిని నిత్య నరకాగ్ని గుండానికి పంపించడానికి ఈరోజు సాతానుడు
ఎవడిని మింగుదునా అని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. విరోధి అయినటువంటి సాతానుడు నిన్ను మృంగడానికి, నిన్ను పడగొట్టడానికి, నిన్ను హతము చేయడానికి తిరుగుతున్నాడు. వాడు డైరెక్ట్గా నిన్నేమీ అటాక్ చేయలేడు. కాకపోతే ఏం చేస్తాడంటే వాడు నిన్ను బైబిల్ చదవకుండా చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? వాక్యం చదవకుండా చేస్తాడు. నిన్ను ప్రార్థన చేయకుండా, చెప్పండి, ప్రార్థన చేయకుండా చేస్తాడు. నీతో అబద్ధాలు ఆడిస్తాడు, నీతో పాపం చేపిస్తాడు, నీతో చెడ్డ వాటిని చూసేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. బాగా అర్థం చేసుకో. ఇవన్నీ చేయటం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే ఆటోమేటిక్గా అంతము నీ దగ్గరకు వస్తుంది, పతనము నీ దగ్గరకు వస్తుంది, దరిద్రం నీ దగ్గరకు వస్తుంది, శాపము నీ దగ్గరకు వస్తుంది. ఒక భక్తుడు ప్రార్థన, తన జీవితంలో ప్రార్థన చేయకపోవటమే పాపం. ఈ విధంగా సాతానుడు ఈరోజు దేవుని ప్రజలను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మాట చెప్పనా, ఈరోజు నువ్వు బైబిల్ చదవలేదంటే నువ్వు ఎవరి మాయలో ఉన్నావు? నిన్నెవరు మోసం చేశారు? నువ్వు ఈరోజు ప్రార్థన చెయ్యలేదు అంటే, వింటున్నారా? ఈరోజు పొద్దున్నే లేచి నువ్వు ప్రార్థన చేయలేదు అంటే నిన్నెవరు మాయ చేశారు? నిన్ను ప్రార్థన చేయకుండా సాతానుడు చేశాడు. నిన్ను వాక్యం చదవకుండా సాతాను నిన్ను మాయ చేశాడు. అంటే నువ్వు ఎవరి మాయలో ఉన్నావు? సాతాను మాయలో ఉన్నావు, సాతాను మోసంలో ఉన్నావు, సాతాను ఉచ్చులో ఉన్నావు. సాతాను నిన్ను పతనము చేయడానికి చూస్తున్నాడు. జాగ్రత్త. సాతానుడు నీకు దరిద్రము, శాపము దాటానికి చూస్తున్నాడు. జాగ్రత్త. వాడి విరోధి యొక్క ఉచ్చులను, ఎత్తులను ఎరిగిన వారమై వాడిని జయించడానికి దేవుడు మనకిచ్చిన ఒక బలమైన ఆయుధం ప్రార్థన. ఒక బలమైన ఆయుధం దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం. అది నీ దగ్గర ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చదివిన మాట మనం గమనిస్తే ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను హతమార్చడానికి వస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను హతమార్చడానికి వచ్చినప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటో చూడండి. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఫిలిష్తీయుడు వస్తున్నాడు, ఫిలిష్తీయుడు వస్తున్నాడు. నిన్ను నాశనం చేయడానికి ఫిలిష్తీయుడు వస్తున్నాడు. ఫిలిష్తీయుడు వస్తున్నప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల సరిహద్దులలోనికి రాకుండా వాళ్ళు ఏమైపోయారు? ఆగిపోయారు. ఫిలిష్తీయుడు అంటే సాతానుడు నీ దగ్గర కాదు, నీ సరిహద్దులలోని కూడా రాజాలడు. సాతానుడు వచ్చాడు. ఎందుకు వస్తున్నాడు?